ఏంటన్నావు? వీళ్ళని కొట్టినట్టే ఇతన్ని కొట్టాడు సార్. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. బామ్మ, బామ్మ నైవేద్యం అక్కడ పెట్టమ్మా. బామ్మ అన్ని రెడీ అయ్యాయి. గెస్ట్లు వచ్చే టైం అయింది. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. బాబు చిత్తం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ లక్ష్మీంద్ర సింహపాదోదకం పావనం శుభకం శుభం. తప్పించుకెళ్ళాడ్రా. కళ్ళ ముందు నుంచి తప్పించుకెళ్ళాడ్రా. అన్నా, ఒక చిన్న విషయం మర్చిపోయానన్నా. ఏంటి? ఆ రోజు వదిన చేయి పట్టుకున్నాడని ఒకటి చేయి నరికానన్నా. ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ నాకు ఇప్పుడు చెప్పడం ఏంట్రా? వెతకండి, అన్ని హాస్పిటల్స్ వెతకండి. రకాలి నా కొడుకు. బీటీ వంకాయ ప్లీజ్ రా. ఈ వయసులో కూడా మా కోసం మాకు తెలుసు. ఇన్ని వంటకాలు చేశారంటేనమ్మా, నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్. లేదు సార్, ఇవన్నీ మన జానకి చేసింది. ఓ. పేరుకి పక్కింట్లో ఉంటున్నా బామ్మకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏమ్మా, ప్రతి సంవత్సరం మీరు ఈ రోజే భోజనాలు పెడుతూ ఉంటారు, ఏమన్నా విశేషం ఉందమ్మా? ఈ రోజు 10 మందికి భోజనం పెట్టడం నాకెంతో ఆనందం. ప్రతి సంవత్సరం ఈ భోజనం ఎక్స్పెక్టెడేనయ్యా. మరి పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు? ఆ విషయంలో ఫుల్ రైట్స్ బామ్మకి ఇచ్చేసాను సార్. ఆవిడికి ఎవరు నచ్చితే వాళ్ళకి తాళి కట్టడం. మరి కారస్వం ఎందుకమ్మా, మీరే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసేసేయండి. పెళ్లి చేయడానికి వాడికి సరైన అమ్మాయి దొరకాలి కదా. శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటమ్మా? మీరు ఊహనాలే గాని ఇదిగో ఈ అమ్మాయి చేసుకోదు. ఏమ్మా మాస్టారు, మ్యాచ్ ఫిక్సింగ్ లాపి బాగా తినండి, పులుసు కాలిపోతుంది ఇక్కడ. ఫిక్సింగ్లు కాదయ్యా, కత్తి లాంటి వాడికి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? అడ్డమైన వాళ్ళకి పిల్లలు దొరుకుతూ ఉంటే ఇదిగో తమ్ముడు నువ్వేమనుకోబాక, ఈ అమ్మాయి నీ వైఫే కదా. కాదు, పక్కింటి వైపు భోజనం పెడదాం తీసుకొచ్చాను. ఏం మాడతారండి? నా బుమ్ బుమ్ చిక. ఇట్లాంటోడికి అంత అందమైన పిల్ల దొరుకుతూ ఉంటే శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? వాళ్ళని ప్రశాంతంగా భోంచేనియండి సార్. ఇప్పుడు నా పెళ్లి గురించి డిబేట్ ఎందుకు? నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. మీరు కానివ్వండి. అబ్బో, పిల్లనిగానే శ్రీమన్నారాయణ సిగ్గుపడుతున్నాడే. పట్టు చీర కట్టుకుని లక్ష్మీదేవి నట్టిట్లో ఉంటే ఇక వేరే అమ్మాయి ఎందుకమ్మా? కరెక్ట్. ఆ అమ్మాయి నచ్చలేదా మీకు? ఆ అమ్మాయి మనసులో ఏముందో మనం అనుకోవడం కాదు కదా. కూర్చోమ్మా. భోజనం అయిపోయే సమయానికి వచ్చినా వంట మాత్రం అద్భుతంగా చేశావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అలాగేనమ్మా. ఏమ్మా, ఆవిడ గారికి ఆ అమ్మాయి నచ్చింది, అతనికి కూడా నచ్చినట్టే ఉంది. ఈ జంట ఎక్స్పెక్టెడే. మరి నీ సంగతి ఏంటమ్మా? ఒక జాబ్ కి 100 మంది అప్లై చేస్తారు, బట్ ఆ జాబ్ ఒకరికే వస్తుంది. ఇది అంతే సార్. 1 మినిట్. బాగుంది. ప్రపంచంలో తాజ్మహల్ అందరూ ఇష్టపడతారు, ఒకటే ఉంది కాబట్టి. ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఈ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నావు? నాకెవరు దొరుకుతారు? ఆ కాలంలో వెంకటేశ్వర స్వామికి 2, శంకరుడికి 2, కృష్ణుడికి ఎంతమందో తెలియదు. వాళ్ళని ఇప్పుడు వచ్చి ట్రై చేయమనండి, ఒక్కరే దొరుకుతారని చూద్దాం. అసలు మన దేశంలో 10 మంది అబ్బాయిలకు 6 అమ్మాయిలు ఉన్నారు. అంటే 100 మందికి 60 మంది, 1000 మందికి 600 మంది. దాంట్లో మెజారిటీ ఆఫ్ ది అమ్మాయిలు ఎన్ఆర్ఐలు ఫిక్స్ అయిపోతున్నారు. కొంతమంది సాఫ్ట్వేర్లకు పడిపోతున్నారు, కొంతమంది సినిమా హీరోలకు, మరి కొందరు క్రికెటర్ల వెంట పడిపోతున్నారు. దాంట్లో ట్రై చేద్దామని చూస్తే
హైట్ ఏది, వెయిట్ ఏది, కలర్ ఏది అంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఇంకోటి వచ్చింది, 6 ప్యాక్, 8 ప్యాక్, 12 ప్యాక్ అట. మనదేమో ఫ్యామిలీ ప్యాక్. అందుకే ఇప్పుడు కూడా నేను వదిలేశాను అనుకో, నా జింగిడి మిస్ అయిపోయింది. ఆ తర్వాత నా బతుకు ఏంటి మా అయ్యా అవుద్ది. నువ్వు వెళ్ళులేమ్మా, నేను సర్దుకుంటాను. నేను గెస్ట్ ని కాదుగా బామ్మ. ఇంట్లో ఏమైనా సంబంధాలు చూస్తున్నారమ్మా? అసలు నా గురించి మీ ఒపీనియన్ ఏంటి బామ్మ? నీకే మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మరి ఎవరైనా మహాలక్ష్మిని వాళ్ళ నట్టింట్లో తిప్పుకోవాలనుకుంటారు కదా. మరి ఈ నట్టింట్లో తిరుగుతావమ్మా? ఆ? ఆపుకోలేక అడిగేశానమ్మా. అది నీకిష్టమైతేనే. నాకు ఇష్టం ఉండబట్టేగా ఇక్కడ ఉంది. బుక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద ఉంటే ఎప్పుడో ఈ నట్టింట్లో తిరిగేదాన్ని. అయినా పండగ పూట చీర కడితే గానీ నీకు ఆనలేదా? అవును, రేపేమన్నా మంచి ముహూర్తం ఉందా? ఓ సిరి కడుపు చల్లగుండా వాడి చెవిలో కూడా ఒక మాట చెప్పని. ఆ. ఏంటి బామ్మ, అన్ని బాగా జరిగినట్టే కదా? ఉమ్. నీతో ఒక విషయం మాట్లాడాలి. మళ్ళీ పెళ్లి వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? అవసరం లేదు, అమ్మాయి ఇంట్లోనే ఉంది. ఎవరు? తను నాకు నచ్చింది. తనంటే నీకు మంచి అభిప్రాయం ఉంది. నువ్వంటే తనకు చాలా ఇష్టం. ఇష్టాయిష్టాలు పక్కన పెట్టు బామ్మ. తను నా స్టూడెంట్. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి తక్కువ స్టూడెంట్? అదే గనక అడ్డమైతే ఈ క్షణమే నా చదువు మానేస్తా. బామ్మ, రేపటి నుంచి నో కాలేజ్. పగలు నీతో కిచెన్ లో, రాత్రి నీతో బెడ్రూమ్ లో. జస్ట్ 9 నెలల్లో ఈ రేంజ్ ఫిగర్ ని దింపుతా. బామ్మ అవుట్. ఎనీ డౌట్స్? పాప హైదరాబాద్ లో ఉందన్న విషయం వాడికి తెలిసిపోయింది సార్. వాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు సార్. హైదరాబాద్ కి లేట్ ఇంటికి రా. ఆయన పేరు శ్రీమన్నారాయణ. ఆయన మా ప్రొఫెసర్. అమ్మాయి పేరు జానకి, నా క్లాస్మేట్. ఆయన అమీర్పేటలో ఉంటారు. అంతకంటే నాకేం తెలీదు. కోక్? ఓకే.
లోపలికి వెళ్ళు